వై డూ స్పై మూవీస్ ఫీల్ రియల్? రీసెంట్గా మనం 'దురేందర్ స్పై' సిరీస్ అయితే చాలా హైప్లో ఉంది. సినిమా చూస్తే మనకు ఒకటే ఫీలింగ్ వస్తుంది, ఇది ఆల్మోస్ట్ రియల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లానే ఉంటుంది. కానీ రియల్ క్వశ్చన్ ఏంటి అంటే, స్పై మూవీస్లో చూపించే ఆపరేషన్ ఎంతవరకు రియాలిటీ దగ్గర ఉంటాయి అండ్ ఎంత వరకు సినిమాటిక్ డ్రామా ఉంటుంది? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, స్పై మూవీస్ రియలిస్టిక్గా అనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, అవి రియల్ వరల్డ్ కాన్సెప్ట్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకుంటాయి. ఎగ్జాంపుల్గా 'దురేందర్'లో మనం చూసాం, పాకిస్తాన్లో స్పై నెట్వర్క్, పొలిటికల్ ఇన్ఫిల్ట్రేషన్, అండర్ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఇకోసిస్టమ్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఫ్లో, ఇవి యాక్చువల్గా రియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎగ్జిస్ట్ అయ్యే కాన్సెప్ట్. బట్ సినిమా అండ్ రియాలిటీ మధ్య డిఫరెన్స్ ఎక్కడుంది అంటే, రియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కోసం ఏజెన్సీస్ ఇయర్స్ పాటు డీప్ నెట్వర్క్స్ అయితే బిల్డ్ చేస్తారు. సర్వేలెన్స్, డేటా కలెక్షన్, కనెక్ట్ బిల్డింగ్, ఈ ప్రాసెస్ అయితే చాలా స్లోగా జరుగుతాయి. సినిమాలో మనం మాత్రం ఇవి కొన్ని ఫ్యూ సీన్స్లోనే జరిగినట్టు చూపిస్తారు. రియల్ వరల్డ్లో ఇయర్స్ పడుతుంది, సినిమాలో మినిట్స్లో జరిగినట్టు మనకైతే కనిపిస్తుంది. పై సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ప్లాసిబుల్గా ఉంటాయి, అంటే రియల్గా అనిపిస్తాయి. ఎగ్జాంపుల్గా 'దురేందర్'లో మనం చూసాం హంజా అండ్ ఈస్ గ్రూప్ ఆపరేషన్స్. సినిమాలో అవి కొన్ని ఏజెంట్స్ చేసినట్టు చూపిస్తారు, బట్ రియల్ లైఫ్లో ఆపరేషన్స్ యూజువల్లీ ఇన్వాల్వ్ మల్టిపుల్ టీమ్స్, లేయర్డ్ స్ట్రాటజీస్, లాంగ్ టర్మ్ ప్లానింగ్. కాబట్టి సినిమాలో కాన్సెప్ట్ కరెక్ట్ అయినా ఎగ్జిక్యూషన్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, రియల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ తెలియదు. బికాస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆపరేట్ అండర్ సీక్రసీ అండ్ డినయబిలిటీ. కాబట్టి సినిమాలో చూపించే సీన్స్ కరెక్ట్ అయినా కూడా చెప్పలేం, రాంగ్ అని కూడా చెప్పలేం. బికాస్ కాన్సెప్ట్ మాత్రం రియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ నుండే ఇన్స్పైర్ అయ్యి తీసుకుంటారు కాబట్టి. అండ్ సినిమా వర్సెస్ రియాలిటీ, సినిమాకి స్పీడ్ అండ్ డ్రామా చాలా ఇంపార్టెంట్. రియల్ ఇంటెలిజెన్స్ వర్క్ చాలా స్లోగా ఉంటుంది. సర్వేలెన్స్, డేటా గ్యాదరింగ్ అండ్ నెట్వర్క్ బిల్డింగ్, ఇవన్నీ మంత్స్ ఆర్ ఇయర్స్ పడతాయి. స్క్రీన్ మీద అవి బోరింగ్గా కనిపిస్తాయి. కాబట్టి మేకర్స్ ఏం చేస్తారంటే, మంత్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వర్క్ని ఫ్యూ మినిట్స్లో కంపేర్ చేసి చూపిస్తారు. ఇలా మనం 'దురేందర్'లో చూసాం. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, స్పై సినిమా రిలీజ్ అయ్యాక డిస్కషన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ మీద కాకుండా పొలిటికల్ క్లాషెస్గా మారిపోతుంది. పీపుల్ ఇప్పుడు సినిమాలో చూపించే సీన్స్ని డైరెక్ట్గా రియల్ ఏజెన్సీస్తో కంపేర్ చేస్తారు. తర్వాత డిస్కషన్ సింపుల్గా మారిపోద్ది, ఇది అవర్ సైడ్ ఈస్ కరెక్ట్, యువర్ సైడ్ ఈస్ రాంగ్ అని. బట్ రియాలిటీలో ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ పొలిటికల్ డిబేట్స్ కన్నా చాలా కాంప్లెక్స్. డిసిషన్ డిపెండ్స్ ఆన్ టైమ్, సిచ్యువేషన్ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్. కాబట్టి సినిమాని సింపుల్గా పొలిటికల్ ఫైట్గా కాకుండా ఇంటెలిజెన్స్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది మీకు. ప్రొపగండా అండ్ నరేటివ్, ఇంకో లేయర్ కూడా ఉంటుంది స్పై సినిమాలో. నరేటివ్ బిల్డింగ్, ఎవ్రీ కంట్రీ సినిమాలో ఓన్ పర్స్పెక్టివ్ అయితే చూపిస్తుంది. కాబట్టి కొన్ని సీన్స్ ఆడియన్స్కి ప్రొపగండాలో కూడా కనిపించవచ్చు. బట్ జియో పాలిటిక్స్, రియాలిటీలో స్టోరీస్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. కంక్లూజన్ ఫైనల్గా చెప్పాలి ఏంటి అంటే, స్పై మూవీస్ లైక్ 'దురేందర్' కంప్లీట్ రియాలిటీ కాదు, కంప్లీట్ ఫిక్షన్ కూడా కాదు. అవి సినిమా అండ్ రియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ మధ్య ఒక డ్రామాటిక్ ఇంటర్ప్రిటేషన్. బట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, దిస్ కైండ్స్ ఆఫ్ మూవీస్ మనకి రిమైండ్ చేస్తాయి దట్ గ్లోబల్ పాలిటిక్స్లో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేసే వర్క్ అయితే చాలా సైలెంట్గా చేస్తాయి. అండ్ నో మ్యాటర్ విచ్ కంట్రీ ఆర్ విచ్ గవర్నమెంట్, ఎండ్ గోల్ యూజువలీ సేమ్, నేషనల్ ఇంట్రెస్ట్. జై హింద్.